కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే 7 పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి పూజలు చేస్తూ ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయం విశిష్టతని ఒకసారి మనం చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. 7 శనివారాలు ఈ ఆలయాల్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలనైనా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వాడపల్లి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతిగా పేరుగాంచింది. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమిపాయనందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి వెంకటేశ్వర స్వామి వారి అవతారంతో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఆలయ పౌరాణిక గాథ. పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణ్ణి దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తాను ధర్మస్థాపనకు పూనుకుంటానని చెప్తారు. అలాగే కలియుగంలో అత్యాస్వరూపంలో భూలోకంలో మానవుల పాపాలు కడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ఒక ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన పీఠికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. చందన పీఠికలో స్వామివారు. కొద్ది రోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహం ప్రాంతంలో కొట్టుకుపోతున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు అది మాయమైపోతూ ఉండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెల్లవారకు ముందే అందరూ శుచిగా గౌతమి నది స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకా నది గర్భంలో వెళుతున్న కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటకు తానున్న చందన పీఠిక దొరుకుతుందని చెప్తాడు. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పీఠికలో శంఖ చక్ర గదాధారుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్తులు సంతోషించి ఆ అత్యాద అవతార మూర్తిని గౌతమి తీరాన దేవాలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠ చేసి పూజించడం ప్రారంభిస్తారు. వాడపల్లి ఆలయ స్థల పురాణం. వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు. గతంలో నాసికా త్రయంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామి చక్ర విగ్రహం గౌతమి నదిలో కొట్టుకొని రాగా నారద మహర్షి స్వామివారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. శ్రీనివాసుని స్వప్న సాక్షాత్కారం. ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నది వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలన్నీ సముద్రంలో కలిసిపోయాయి. తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలన్నీ ఒడ్డుకు చేరడం వల్ల అన్నమాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ పునఃనిర్మాణం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ ప్రజలు అర్చకులకు పునఃనిర్మాణం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి. ఆ సమయంలో భక్తవరదుడైన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవసేవలతో పునీతుడవై వైకుంఠం చేరుతావు అని పలికి అదృశ్యమయ్యాడు. అప్పుడు గజపతి మహారాజు తన కలలో కనిపించిన స్వామి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి అని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికాలు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు 1759వ సంవత్సరంలో తన సొంత ఆస్తిని 270 ఎకరాలు స్వామివారికి సమర్పించారు. సుందరమైన విగ్రహం. వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది. ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. క్షేత్ర మహత్యం. వాడపల్లి ఆలయంలో 7 వారాల వ్రతం చేసి
8వ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఎంతటి కష్టమైనా సరే స్వామివారికి 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళే వారి భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి కూడా ఒకటి. వాడపల్లి తీర్థం అనగా వాడవాడాల ఉత్సవమే, ఆ బాలగోపాలునికి ఆనందమే. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థము, కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. శ్రీ స్వామివారికి పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవము, కళ్యాణోత్సవము కార్యక్రమాలు వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రతి ఏటా కళ్యాణంతో పాటు 7 శనివారాల వ్రతము నిత్యము వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి.